హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మీరు కనుక మన మాయ చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో మరుక్షణం మీ ఇన్బాక్స్ చేరుకుంటుంది. సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ మై అప్డేట్. ఆల్రైట్, సో అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, ఓకేనా? యా, ఆల్రైట్. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఫోటోగ్రఫీ లెర్నింగ్ సంబంధించి ఒక యాంగిల్ని టచ్ చేయబోతున్నా. మనం ఎలా ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి, అసలు ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నప్పుడు ఫర్ దట్ మ్యాటర్ మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, అదైతే ఫర్ ష్యూర్. బట్ మనం నేర్చుకునే ప్రాసెస్లో ఉంటున్నప్పుడు మన ఆలోచన శైలి ఎలా ఉండాలి అన్న విషయంలో ఒక యాంగిల్ టచ్ చేయబోతున్నా. ఎవ్రీడే లైఫ్ స్టైల్ చూస్తే కనుక మనం లేచినప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే అంతవరకు సో ఎన్ని విషయాలు చూస్తుంటాం అండ్ ఎన్ని రకాల ఫోటోలు చూస్తుంటాం అన్నది మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. సో లేచినప్పటి నుంచి మనం న్యూస్ పేపర్ చదవడం అండ్ న్యూస్ పేపర్లో చూస్తే కనుక ఫొటోస్, నెంబర్ ఆఫ్ ఫొటోస్ చూడడం జరుగుతుంది. అలాగే మీరు బయట రోడ్డు మీద వెళ్తుంటే కనుక పోస్టర్స్, అడ్వర్టైజ్మెంట్స్, యాడ్స్ చాలా కనిపిస్తుంటాయి. అలాగే మీరు మొబైల్ ఫోన్స్, ఈ మధ్య ఎవ్రీబడి ఈజ్ అడిక్టెడ్ టు మొబైల్ ఫోన్స్ అండ్ చూస్తే కనుక ఇన్స్టాగ్రామ్ అని అదని ఇదని చూస్తుంటారు, ఫేస్బుక్ పోస్ట్లు అండ్ న్యూస్ అవి ఇవి చూస్తుంటాం. అండ్ అందులో మీరు చూసేది ఎన్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ చూస్తుంటారు. ప్రతి ఒక్కటి మీరు విజువల్గా చూడాలనుకుంటున్నారు, అందువల్ల ఫోటో రూపంలో చూడడం జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు కూడా పబ్లిష్ చేయడం కూడా ఒక చిన్న విషయాన్ని కూడా ఫోటో పెట్టి దెన్ దే రైట్ దేర్ కంటెంట్ అనమాట. సో ఇది అవునా కదా? కానీ మనం ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ మనం నిజంగా ఫొటోస్ మీద ఒక అసలు ఆలోచన పెడుతున్నామా లేదా, అసలు ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తున్నామా లేదా అన్నది ఇప్పుడు నేను స్ట్రెస్ చేస్తున్న పాయింట్. మనం చెయ్యాలి. ప్రతిరోజు మన కంటి ముందు అటు వచ్చి వెళ్ళిపోయే ప్రతి పిక్చర్ మీద అటెన్షన్ ఉండాలి. అసలు ఏంటిది, ఎలా తీశారు, అది బాగుందా, బాగలేదా, అండ్ అందులో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అన్న విమర్శ మనం చేసుకోగలగాలన్నమాట. మనమైతే ఎలా చేయొచ్చు, తెలియకపోతే అది ఎలా చేస్తుంటారు అనే ప్రశ్నలు మనలో వస్తూ ఉండాలన్నమాట. సో అలాంటి ఒక ఎగ్జాంపులే మీకు ఈరోజు చూపెట్టబోతున్నా. దిస్ ఇస్ హౌ ఐ సీ థింగ్స్. మీరు కూడా అలా మీ పర్సెప్షన్ మార్చుకోవాలి. ఆ రకంగా మీరు ఫోటోగ్రఫీ స్కిల్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో మరి ఆ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దామా? ఓకే, ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాం. సో ఇక్కడ వీఆర్ గోయింగ్ టు పికప్ దిస్ గాయ్ విచ్ ఇస్ టీ బ్యాగ్స్, మసాలా చాయ్ టీ బ్యాగ్స్, వా బక్రీ బ్రాండ్ది. సో తన పోర్ట్రేట్ ఉంది కదా ఇక్కడ చూస్తే కనుక పై పేజ్లో. సో మోడల్ పోర్ట్రేట్ ఉంది. ఈ బ్యాగ్స్ ఈ బ్రాండ్ కోసం, ఈ బ్రాండింగ్ కోసం ఆ మోడల్ దిగిన ఫోటో. సో ఇది చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఐ థాట్ వీ కెన్ మేక్ అ వీడియో ఆన్ దిస్. అండ్ మనం చాలా విషయాలు దీని మీద మాట్లాడుకుంటూ ఫోటోగ్రఫీకి సంబంధించింది చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనిపించింది అనమాట. సో అందువల్ల ఇది చూస్ చేసుకున్నా. నౌ టు స్టార్ట్ విత్, సో మనం ఎలా చూడాలంటే ఈ ఫోటో చూడగానే కెన్ వీ రీక్రియేట్ దిస్, ఈ ఫోటో మనం కూడా తీయగలుగుతామా ఒక మోడల్ ఉంటే? సో ఆ ఆలోచన రావాలి. ప్లస్ ఎలా తీసుంటారు అండ్ వాట్ ఈస్ గుడ్ థింగ్. సో ఎలాంటి మంచి విషయాలు ఇందులో మనం నేర్చుకోవచ్చు, ఎలాంటి కరెక్షన్స్ మనం ఇందులో చేయొచ్చు, అంటే ఈ ఫోటో ఇంకా బాగా ఎలా తీసుండొచ్చు అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో ఆ రకంగా మనం దీన్ని స్టడీ చేస్తూ ఇందులో ప్లస్ మైనస్ గురించి మనం మాట్లాడుకుంటూ మన స్కిల్ని మనం పెంపొందించుకోవాలన్నమాట. మన స్కిల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఆల్ రైట్. ఇక సో నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి సో ఇది ఎలా తీశారంటే బేసిక్లీ ఇది ఇండోర్ పోర్ట్రేట్ కంట్రోల్డ్ లైట్లో తీసిన విషయం. సో బేసిక్లీ స్టూడియో పోర్ట్రేట్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఇట్ ఈస్ కంప్లీట్లీ తన మోడల్ వచ్చి ఫ్లాష్ ద్వారా లైట్ చేయడం జరిగింది, ఫ్లాష్ సెటప్లో చేయడం జరిగింది అనమాట. సో
సో ఇక చూస్తే అండ్ వన్ థింగ్ కెన్ బి ఇంప్రూవ్డ్, మైనస్ ఏంటంటే ఇందులో కెన్ బి బెటర్. ఇప్పుడు చూస్తే కనుక ఇది వచ్చి బ్యాక్గ్రౌండ్, తను నిల్చున్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గ్రీన్ స్క్రీన్ అని క్లియర్గా తెలిసిపోతుంది. సో అది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ హెయిర్లో చూస్తే కనుక గ్రీన్ ఉంది కదా. సో ఈ గ్రీన్ అన్నది యాక్చువల్లీ వెనకాల గ్రీన్ స్క్రీన్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎడిటింగ్లో తీసేటప్పుడు సరిగా ఎడిట్ చేయలేదు. సో దిస్ ఈస్ వన్ రియలీ బ్యాడ్ థింగ్. ఎందుకంటే ఇంత పెద్ద బ్రాండ్ అండ్ ఇంత బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక పోర్ట్రేట్ దే వుడ్ హ్యావ్ డన్ బెటర్ అనమాట. సి దిస్ ఈస్ చాలా సిల్లీ. సో దాని అర్థం ఏంటంటే వాళ్ళతో పోలిస్తే వీ కెన్ డూ దిస్ బెటర్ అన్నది మనం నమ్మాలి అండ్ ఆ రకంగా మన కాన్ఫిడెన్స్ని పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఫోటోషాప్ సరిగా చేయలేదు. ఫోటోషాప్లో లోపల కూడా మనం కలర్ కరెక్షన్ చేయొచ్చు అండ్ అది తీసి ఉండొచ్చు అనమాట. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. సో ఎడ్జెస్ నాట్ బ్యాడ్, బట్ ఇక్కడ ఎడ్జెస్ కొంచెం ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు. ఆల్ రైట్, సో దట్ ఈస్ వన్ మైనస్. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నేను అబ్జర్వ్ చేసిందంటే ఇదేనంటే హైలైటింగ్ హర్ బ్యాక్. సో ఇదేనంటే సపరేషన్ లైట్ అని కూడా అంటారనమాట. సో బేసికలీ తను నిల్చున్న వెనకాల సైడ్ నుంచి ఒక లైట్ పెట్టడం జరిగింది, అంటే ఫ్లాష్ విత్ మేబీ సాఫ్ట్ బాక్స్ ఆర్ స్ట్రైట్ అవే ఫ్లాష్ లైట్. సో ఇక్కడ చూస్తే కనుక నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఆ లైట్ పడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈవెన్ అక్కడ డీటెయిల్స్ షీ వీ లాస్ట్ హర్ డీటెయిల్స్ ఆన్ దట్ దిస్ సైడ్స్. సో టూ మచ్ ఆఫ్ పవర్ తోటి ఫ్లాష్ లైట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనుకుంటున్నాను. సో మేబీ ఇంకాస్త దాన్ని తగ్గిస్తే కనుక మనకి ఇక్కడ డీటెయిల్స్ ఈ హైలైట్ ఈ బ్యాక్ లైట్ ఉంచుతూనే మేబీ ఇంకాస్త డీటెయిల్స్ని మనం బయట తీసుకొచ్చి ఉండొచ్చు. సో దీస్ టూ ఇంప్రూవ్మెంట్స్ ఐ వుడ్ హ్యావ్ డన్. ఇక ప్లస్ పాయింట్ అంటారా, సో డెఫినెట్గా బాగానే తీశారు. సో ఇందులో ఇంకొకటి ఏం తెలుసుకోవచ్చు అంటే దిస్ ఈజ్ నాట్ అ రియల్ క్లోజ్అప్ షాట్. ఇంకొకటి ఇదే మిడ్ లెవెల్ షాట్ అని చెప్పొచ్చు. సో బహుశా యాక్చువల్ పిక్చర్ ఇంకా ఇక్కడ వరకు ఉంటుంది. సో దే యూజ్ దిస్ పోర్షన్ వైల్ ఎడిటింగ్ దిస్ ఇమేజ్. సో దట్ ఈస్ వన్. ఇంకొక ఇంప్రూవ్మెంట్ ఏమై ఉండొచ్చు అంటే ఇక్కడ కప్లో ఐ థింక్ షీ ఈజ్ హోల్డింగ్ ఓన్లీ ఎంప్టీ కప్. సో నిజానికి టీ లేదు, ఈవెన్ ఎనీ హాట్ డ్రింక్ లేదనమాట. ఇంకా దీన్ని మరింత చూడడానికి ఇంప్రెసివ్గా చేయాలంటే కనుక ఇక్కడ కాస్త అట్లీస్ట్ ఎడిటింగ్లో కాస్త దీని ఏమంటారు కొంచెం ఇందులో ఆవిరి వచ్చేటట్టు, లైక్ కొంచెం పొగలు వచ్చేటట్టు లైట్గా వచ్చేటట్టు మనం ఎడిట్ చేస్తుంటే కనుక ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ బెటర్ పిక్చర్ అనేసి నా అభిప్రాయం. సో దట్ ఈస్ వన్. అండ్ వాట్ ఎల్స్ వీ కెన్ థింక్. ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే కనుక తన కళ్ళలో చిన్న స్మాల్ వైట్ స్పాట్ కనిపిస్తుందా, దాన్ని ఏమంటారంటే క్యాచ్ లైట్. యాక్చువల్లీ ఆ క్యాచ్ లైట్ కోసం ఇంకొక లైట్ కూడా ఏర్పాటు చేస్తారు. దట్ కుడ్ బి అనదర్ ఫ్లాష్ లైట్ ఆర్ సమ్ కంటిన్యూస్ లైట్. సో అది ఎందుకు హెల్ప్ అవుతుందంటే టు మేక్ హర్ ఐస్ పాపప్. అట్లా చూడగానే ఇప్పుడు ఇక్కడ నుంచి చూసినా తన కళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సడన్గా చూసినా కూడా ఇంత క్లోజప్లో చూసినా కూడా వెంటనే మన దృష్టి కళ్ళలోకి వెళ్తుంది అనమాట. సో ఆ క్యాచ్ లైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ క్యాచ్ లైట్, ఆ ఫ్లాష్ లైట్ టెక్నిక్స్ గురించి మనం సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్. ఆ రకంగా మనం డైలీ లైఫ్లో మనం చాలా ఫొటోస్ చూస్తుంటాం. ఆ ఫొటోస్ చూసినప్పుడు మనం లెర్నింగ్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట, ఈవెన్ వైల్ వాచింగ్ దట్ పిక్చర్. సో పిక్చర్ని ఎంజాయ్ చేస్తూనే ఆ పిక్చర్ ఎలా తీసుంటారు అండ్ ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మనం చేయొచ్చు, ఏ మిస్టేక్స్ అందులో దొరికాయి అండ్ ఎలాంటి సెటప్ వాళ్ళు అక్కడ పెట్టి ఉండొచ్చు అనే ఊహాగానాలే మనల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఈవెన్ అలాంటి సెటప్ని గెస్ చేయడం అన్నదే ఒక లెర్నింగ్ అనమాట. సో ఈ రకంగా మనం ఒక ఎగ్జిస్టింగ్ ఫోటో, మనం చూసే ప్రతి ఫోటో
ని మనం అనలైజ్ చేస్తే కనుక మన ఫోటోగ్రఫీ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ కొత్త యాంగిల్ నచ్చింది అనుకుంటున్నా. సో మీరు కూడా మీరు చూసే ప్రతి ఫోటోని అబ్జర్వ్ చేయండి, అందులో విషయాలు చాలా తెలుసుకోవచ్చు, కొత్త విషయాలు తెలుసుకోండి అండ్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అందులో ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయొచ్చు, అందులో ఫాల్స్ ఏంటి, మీరు కూడా ఇలా అనలైజ్ చేస్తే కనుక సో దట్ ఈస్ బెస్ట్ వే టు లెర్న్ అనమాట. సో లెర్న్ ఫ్రమ్ అదర్స్ వర్క్. ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ దిస్ సెషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే మీకు ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ లీవ్ మీ అ కమెంట్. అలాగే నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందు వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. బాయ్ బాయ్.